మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే షో ఆఫ్ చేయొద్దు. మనం ఒక లగ్జరీ కార్ చూసినప్పుడు ఆ కారు నడిపే వ్యక్తి ఎంత గొప్పవాడు అని అనుకునే బదులుగా నేను ఆ కారులో ఉంటే నన్ను జనాలు ఎంత గొప్పగా చూస్తారో కదా అని మన గురించి మనం ఊహించుకుంటుంటాం. దీన్నే మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్ అంటారు. సో రచయిత ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన వస్తువులు కొంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే జనాలు మీ వస్తువులు చూసి మురిసిపోతారే తప్ప మీకు దానివల్ల ఎక్కువ గౌరవం వస్తుందని చెప్పి ఊహించుకోవద్దు. నిజమైన గౌరవం ఎక్కడ ఉంటుందంటే మన క్యారెక్టర్లో మాత్రమే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు రోడ్డు మీద ఒక మెరిసిపోయే ఖరీదైన కారును చూసారనుకోండి, మీ మైండ్లో వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే, అబ్బా ఆ కారు నడిపే వ్యక్తి ఎంత తెలివైనోడో అని అనుకుంటారా? లేదు, మీరేమనుకుంటారంటే, ఒకవేళ నేను ఆ కారులో ఉంటే జనాలు నా వంక ఎలా చూస్తారో కదా అని ఊహించుకోవడం మొదలు పెడతారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద ట్రాప్. మనం పక్క వాళ్ళ దృష్టిలో పడడానికి, వాళ్ళు మనల్ని మెచ్చుకోవడానికి చాలా మంది అప్పులు చేసి మరీ వస్తువులు కొంటుంటారు. కానీ నిజానికి ఎవరూ మనల్ని పట్టించుకోరు. ఇందాక చెప్పినట్టు వాళ్ళందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకోవడానికి మాత్రమే బిజీగా ఉంటారు. సో వేరే వాళ్ళ అటెన్షన్ కోసం మన కష్టాజీతాన్ని తగలేయకూడదు. స్టేటస్ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. సో మీరు ఎవరి కోసమో బ్రతకడం మానేయాలి. మీరు కొనే వస్తువు మీకు కంఫర్టబుల్ గా ఉండాలి, కానీ పక్కవాడికి చూపించుకోవడానికి, షో ఆఫ్ చేయడానికి అయితే కాదు. సీక్ రెస్పెక్ట్, నాట్ అటెన్షన్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే నెక్స్ట్ పాయింట్, వెల్త్ ఈస్ వాట్ యు డోంట్ సీ. మనం ఎవరినైనా చూసి వాళ్ళు ధనవంతులని ఎలా డిసైడ్ చేస్తాం? వాళ్ళు వేసుకునే బ్రాండెడ్ బట్టలు, లేదా వాళ్ళ కారును చూసి, లేదా వాళ్ళ ఫోన్ చూసి. కానీ అది కేవలం ఏంటంటే అది రిచ్నెస్ మాత్రమే. నిజమైన వెల్త్ అనేది మన కంటికి కనిపించదు. అసలు వెల్త్ అంటే ఇంకా మనం ఖర్చు చేయని డబ్బు. మనం ₹1,00,000 పెట్టి ఒక వస్తువును కొంటే మన వెల్త్లో ఆ ₹1,00,000 తగ్గిపోయినట్టే. కాబట్టి ఎవరైనా తమ ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేస్తూ ఆ మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళే అసలైన వెల్తీ పీపుల్. సో నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా ఇంకా డబ్బులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు అనేది మీకు వెల్త్ ను పెంచుతుందా లేదా తగ్గిస్తుందా అని మాత్రమే ఆలోచించండి. సో బయటకి గొప్పలు చెప్పుకోవడం తగ్గించి లోపల మీ నెట్ వర్త్ ని పెంచుకోండి. బీ రిచ్, డోంట్ జస్ట్ లుక్ రిచ్.